హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఎగ్ గీ రోస్ట్ చూపిస్తున్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి. రోటీస్లోకి, రైస్లోకి సైడ్ డిష్గా భలే ఉంటుంది. మరి ఈ ఎగ్ గీ రోస్ట్ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇందులో ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు, ఒక 4 ఇలాచి, దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు వేసేసుకొని ఒకసారి లైట్గా వేయించుకోవాలి. కొంచెం ఇవి వేగిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసేసుకొని లైట్గా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా అవసరం లేదు, లైట్గా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేయించుకున్న ఎండుమిర్చి కూడా కలుపుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న మసాలాలన్నింటిని కొన్ని వాటర్ వేసి ఇలా గ్రైండ్ చేసి పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా అంతా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ వేసుకొని యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని బాయిల్ చేసిన ఎగ్స్ ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకొని ఒక్కొక్కటిగా ఈ గ్రేవీలో వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసుకొని ఒకసారి ఎగ్స్ని ఇలా తిప్పి వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఈ గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ గీ రోస్ట్ రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.